ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు పేరట అందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నానండి. దేవుని కృపను బట్టి మరలా మీ ముందుకు రావటానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఈ ఉదయకాల సమయంలో ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొని బయలుదేరిన 10 మంది కనిబుద్ధి గల కన్యకల వలె ఉండును. ఈరోజు మన కొరకు దేవుడు ఎంత అమూల్యమైన వాగ్దానముని ఇచ్చారంటే, ఆయన సిద్ధపాటు కొరకు, ఎదురు చూచుట కొరకు ఈరోజు మనం వివరించుకుందాం. పరలోక రాజ్యము 5 సిద్ధపడిన బుద్ధి గల కన్యకల వలె ఉందంటండి. ఈ 10 మంది కన్యకలను మనకు అక్కడ చూపిస్తున్నారు. 5గురు దివిటీలు పట్టుకుని 10 మంది దివిటీలు పట్టుకుని వెళ్ళారు, కానీ వారిలో 5గురు మాత్రమే సిద్ధపడి ఉన్నారంటండి. సిద్ధపడి అంటే ఎక్స్ట్రా నూనె తీసుకుని వెళ్ళి పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారంట. 5గురు పెండ్లి కుమారుడు రావటానికి లేట్ అయిందని వారు నిద్రపోతున్నారు. మనము ఈ లోకానుసారముగా మనము నిరీక్షణ కలిగి విశ్వాసముతో దేవుని కొరకు మనం ఎదురు చూడలేకపోతే, కొంచెం ఆలస్యమయ్యేటప్పటికి మనలో ఓపిక సహనము లేక మనము అలసిపోతాం. మరి దేవుని కొరకు ఎదురు చూసేవారు అలయక పరుగెత్తుతారు, సొమ్మసిల్లక నిలిచిపోతారు. వారు ప్రభు నామములో పనిచేస్తూనే ఉంటారనమాట. మనము దేవుని కొరకు మనము జీవించాలి అంటే మనము విశ్వాసముతో నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూడాలి. బుద్ధి కలిగిన కన్యకల వలె మనము ఈ ఉదయకాల సమయంలో ప్రభు కొరకు, ఆయన రాకడ కొరకు ఎప్పుడు మనము ప్రార్థన జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. మనము మెలకువ కలిగి ఉండినట్లయితే మనము దేవుని రాజ్యము కొరకు ఆయన ఎప్పుడు పెండ్లి కుమారుడు వలె సిద్ధపడి వస్తాడో కొనిపోవటానికి, మనం ఆయన వచ్చినప్పుడు సిద్ధముగా ఉంటే మనము ఎత్తబడే వారిలో ఉంటాము. మనము విశ్వాసముతో ఉండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కుటుంబాలను ఎంతగానో ప్రేమించి, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి అంటే దేవుని కాపుదల. ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబాల్లో వేకువజామున లేచి ప్రార్థించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభా. నీకు స్తుతి స్తోత్రములు నాయన. ఉదయకాల సమయంలో ప్రభు అంట కూడా అర్హత లేని మమ్మల్ని ప్రేమించి కరుణించి నాయన, అయా నీ కాపుదల నీ భద్రత మాకు ఉంచినందు మీ స్తోత్రాలు. ఈ దినమును చూడాలనుకున్న వారు ఎంతో మంది ఈ దినమును చూడలేకపోయారు ప్రభా. అయా మమ్మల్ని సజీవులు ఉంచినందుకు నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మనం అడుగుచున్నాం. ఉదయ కాలంలో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయా ప్రయాణంలో తోడు నీడగా ఉండండి. వాహనాల్లోను విమానాల్లోను నైనా కాలినడకన ప్రభా, నేను వెళుతున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీ దయ చూపించండి. మీ కాపుదల భద్రత ఉంచమని అడుగుచున్నాను నా తండ్రి. నాయన మీ స్తోత్రాలు వందనాలు ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను. హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. అయా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కల కింద భద్రపరచమని అడుగుచున్నాను. డాక్టర్లు మీరు ఉండండి, మంచి వైద్యాన్ని బిడ్డలకు అందించండి. చిన్న బిడ్డలు నాయన ఏ బలహీనత అయితే హాస్పిటల్లో శోధించబడుతున్నారో నీవు చూచుచున్న దేవుడవయ్యా. అయా మీ గాయపడిన హస్తమేసి బిడ్డలు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రవ్వా. అలాగే ప్రవ్వ అనేకమైన వ్యాధులతో బలహీనతో శోధించబడుచున్నారు ప్రవ్వా. అటు బిడ్డలను నాయన నీ నామములు స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. కిడ్నీ ప్రాబ్లంతో నాయన, హార్ట్ ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లంతో నా ప్రభా, క్యాన్సర్ వ్యాధితో అనేక మంది నాయన అయా ఎన్నో బలహీనతలతో ప్రభా నాయన శోధించబడుచున్న బిడ్డలను మీరు స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తమేసి ముట్టమని అడుగుచున్నాను ప్రభా. అయా నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాను. యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే దేశంలో జరుగుచున్న అలజడులు, యుద్ధాలను మీరు ఆపివేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరు క్షేమం ఉంటకు సహాయం చేయండి నాయన. ఎవరైతే బాంబుల
దాడులు చేస్తున్నారు ప్రవ్వా. అట్టి బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను నాన్న. మీ స్తోత్రాలు నా తండ్రి. నాయన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రవ్వాయా. మీరు ఎక్కల కింద భద్రపరచమని అడుగుచున్నాను నా తండ్రి. కృప కలిగిన దేవా మీకు స్తోత్రములు నాయన. హయా ఇండియా దేశాన్ని ప్రవ్వా, ఏ దేశాల్లో అయితే నా తండ్రి నైనా ప్రవ్వా దాడులు జరుగుతున్నాయో, యూఏలో ప్రవ్వా నైనా ఎక్కడ ప్రభా ప్రతి స్థలములోనూ నీ ఉండమని అడుగుచున్నాను అయ్యా. అయా నీ స్తోత్రాలు సహాయం చేయండి అయా. నీకు స్తుతి స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా దర్శించమని అడుగుచున్నాను నాయన. అయా ప్రతి ఒక్క దైవజనుని మీ కాపుదల భద్రత ఉంచమని అడుగుచున్నాను ప్రభా. అయా నీ సేవకులు ప్రభు ప్రాణాలు మీరు తోడుగా ఉండండి నాయన. నీ కుమారులు బహుగా వాడబడడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క సంఘాన్ని సేవకుడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రవ్వా. అయా నీకు స్తుతి స్తోత్రములు ప్రవ్వా. అనేక మంది ప్రవ్వ నశించిపోతున్నారు నాయన. ఎవరైతే నాయన అయా వివాహాలు కాకుండా ఉన్నారో అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వివాహాలు జరగడానికి సహాయం చేయండి. పరీక్షలు రాతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరు తోడు నీడగా ఉండండి నాయన. అయా నీకు స్తుతి స్తోత్రములు. ఎవరి కుటుంబాల్లో అయితే శాంతి సమాధానము లేదు నా ప్రవ్వా, వారికి శాంతి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభు. భార్య భర్తల మధ్య కలహాలతో దూరంగా ఉండిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి మధ్య శాంతి ప్రేమ సమాధానమును కలుగ చేయమని అడుగుచున్నాను. యేసు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ ఆత్మచేత మిమ్మల్ని నింపమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేచి మా కుటుంబాల కొరకు ప్రభా మేము ప్రార్థించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మోషే భక్తుడు అంటే ఉదయాన్నే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము దేవా. నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి నాయన. నీ స్తోత్రాలు, నీ దీవెనలు మాకు దయచేయండి అయ్యా. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబం పైన ప్రభా నీ మేలులను నింపమని అడుగుచున్నాను. నీ ఆశీర్వాదాలతో నింపండి. బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరిచి ప్రభా నాయన సహాయం చేయమని నీ గాయపడిన హస్తం వేసి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.